కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మధ్యవర్గ విస్తరణకు సమయం దగ్గర పడింది. జూన్ 2న తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులంతా మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడానికి వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అయితే తాజాగా ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న అద్దంకి దయాకర్కు మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన అభిమానులైతే అధిష్టానాన్ని కోరుతున్నారు. పిసిసి అధ్యక్షుడికి అలాగే ఏఐసిసి నేతలకు సోషల్ మీడియా ద్వారా అద్దంకి దయాకర్కు మంత్రి పదవి ఇవ్వాలి అని ఆయన అభిమానులైతే కోరుతున్నారు. కానీ అద్దంకి దయాకర్కు మంత్రి పదవి దక్కడం కష్టమే అన్నట్టు తెలుస్తుంది. దానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ దక్కని అద్దంకిని కూల్చేసేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అద్దంకిని ఎమ్మెల్సీ చేస్తాం, అలాగే అద్దంకి దయాకర్ను మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి నేతలు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం బహిరంగ సభలలో అద్దంకి దయాకర్కు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అద్దంకి రావాల్సిన ఎమ్మెల్సీ కూడా మిస్ అయిపోయింది. ఆ తర్వాత మరిన్ని పదవులు మిస్ అయినా కానీ ఎట్టకేలకు ఎమ్మెల్యే కోటాలో అద్దంకి దయాకర్ను ఎమ్మెల్సీగా చేశారు. అయితే అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇవ్వడానికే కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పడ్డది. అలాంటిది మంత్రి పదవి ఇస్తారా అంటే డౌటే అని చెప్పవచ్చు. అయితే కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి నేత కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల వివరాలను సేకరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, మైనార్టీ నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, ఎస్సీ నుంచి వివేక్ పేర్లను ఎంపిక చేశారని తెలుస్తుంది. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి మరొకరికి మంత్రి ఇవ్వాలని డిమాండ్ వస్తుండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యేల జాబితాను అధిష్టానం పరిశీలించినట్లు టాక్ నడుస్తుంది. అలాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకవైపు సుదర్శన్ రెడ్డి, మరోవైపు మల్రెడ్డి రంగారెడ్డి, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలంగా మంత్రి పదవి కోసం అయితే పోటీ పడుతున్నారు. మరి వీళ్ళలో ఎవరికి అదృష్టం వరిస్తుందో చూడాలి.